హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శిరీషాని. వెల్కమ్ టు మోనాల్ రాజ్ వరల్డ్. ఈరోజు అయితే మా స్పెషల్ వచ్చేసి ప్రాన్ బిర్యానీ అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్గా 1 kg ప్రాన్స్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం. అలాగే దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా దినుసులు మన స్పైసెస్కి తగ్గట్టుగా వేసుకుందామని. నేను స్పైసీ ఎక్కువే వేస్తున్నాను, రొయ్యలు కాబట్టి. దీనిలో చక్కగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని, చూసారు కదా, మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసేసుకుందాం. ప్రాన్స్ పకోడీ, ప్రాన్స్ కర్రీ, ప్రాన్స్ ఫ్రై ఇవైతే చాలా బాగా వచ్చినాయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలా లాస్ట్లో మనం పెరుగు కూడా యాడ్ చేసేసుకొని, నేనైతే పుల్లటి పెరుగు వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా అందరూ మెచ్చుకుంటారు. ఇలా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మనం రొయ్యలు కడుక్కోవడం ఇదే టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా మ్యాగ్నేట్ చేసేసుకునేటప్పుడే చక్కగా రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకుంటే ఊరికే అయిపోతుంది. చూసారు కదా, మసాలా అంతా పట్టేటట్టు ఈ రొయ్యలకి ఇలా కలుపుకుందాం. అలాగే మీరైతే ప్రాన్స్ ఇంకేమేమి వెరైటీస్ చేస్తారో కామెంట్ చేయండి. చూసారు కదా, లాస్ట్లో అయితే నేను వేట్ చేసిన ఆయిల్, ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ అయితే ఇలా పైన పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకున్నాను. ఇప్పుడైతే రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోకి మసాలా మనకి ఏమేం కావాలో దానిలో వేసాం కాబట్టి దీనిలో కూడా వేస్తున్నాను, స్పైసీ ఎక్కువ కావాలని. దీనిలోకి చక్కగా మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అనేది రైస్కి పట్టాలి కాబట్టి చక్కగా వేసేసుకుంటున్నాను. ఇలా రైస్లోకి ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతుంది చక్కగా. నేను కేజీ రొయ్యలకి కేజీ రైస్ తీసుకున్నాను. చక్కగా అలా చేస్తే చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే 2 kg రైస్ తీసుకున్నాం అనుకోండి, కర్రీ అయితే ఏం సరిపోదు, గ్రేవీ సరిపోదు, ఒక ముక్కలు కూడా సరిపోవు. మనం ఎంత కర్రీ తీసుకుంటే అంత రైస్ తీసుకుంటే చక్కగా తినడానికి కమ్మగా ఉంటుంది. చూసారు కదా, రైస్ కూడా 90% కుక్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్గా నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ 1 గ్లాసు, అలాగే నార్మల్ రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇదంతా ఇప్పుడు 90% కుక్ అయిపోయింది కాబట్టి ఒక 10 minutes కుక్ అయితే మనకి అయిపోయినట్టే రొయ్యల దమ్ బిర్యానీ. చూసారు కదా, ఇవంతా నేను యాడ్ చేసుకొని లేయర్గా వేసుకొని, లేయర్ చూపించలేదు. దీన్ని కొత్తిమీర, అలాగే నెయ్యి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను. మొత్తం ఇలా రైస్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఒక 10 minutes హైలో, ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉండే రొయ్యల దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది ప్రాన్ బిర్యానీతో. మళ్ళీ ఆ ఉల్లిపాయలు, నిమ్మకాయలతో మనం గార్నిష్ చేసుకుంటే చక్కగా కమ్మగా తినొచ్చు ఇంటిల్లిపాది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.